ఆ ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండము 32వ అధ్యాయము 34వ వచనము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళెను అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించారండి. వెంటనే స్టేటస్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ అవునండి, దేవుడు మనకి ఆపత్కాలంలో ఆదుకుందని సహాయడనమాట. ఎందుకంటే మనం మౌన దేవుడిని నివాసంగా చేసుకుని దేవరాత్రులు ప్రార్థన చేస్తున్నాం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృప వల్ల ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మరి 10 సంవత్సరాల మట్టి కూడా నేను ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. నైట్ మనం ఉపవాసం ఉంటాను అనమాట. పగలంతా కూడా మరి సాయంత్రం వరకు కూడా తినకుండా మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మధుసావం లేసి నువ్వు నీళ్ళు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు, నీ పిల్లల ప్రాణం కొరకు నువ్వు చేతులు ఆయన తిట్టేద్దామని చెప్పేసి ఒక అర్ధరాత్రి దేవుడు మాట్లాడండి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తానమాట. దేవుడు మరి అలారం పెట్టుకోకుండా మెలుగు వచ్చేస్తానమాట. ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అడుగుతానమాట. దేవ వాగ్దానం ప్రభు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు దేవుడు మరి వాగ్దానం ఇస్తారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు మరి పుస్తకాల రూపంలో వేయించాననే వాగ్దానాన్ని అందరికీ పంచిన తర్వాత మరి డైరీలు రాసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఇలా యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు కదా. మరి దేవుడు నన్ను సేవ చేయమని అనేక సార్లు అడిగారండి. విన్న వాటిని కన్న వాటిని అందరూ చెప్పమన్నారన్నమాట. ప్రభు నాకు సేవ చేయటం రాదంటే నువ్వు విన్న వాటిని కన్న వాటిని నీ జరిగిన మేలు నువ్వు చూసినవన్నిటిని అందరికీ తెలియచేయమన్నారు. అందుకని ప్రభు నీవే వాగ్దానం ఇస్తే నేను ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటాగా అంటే మరి దేవుడు ఇటు కొన్ని సంవత్సరాలు మరి ఇట్లా పుస్తకాల రూపంలోనూ మరి కొన్ని సంవత్సరాలు మరి డైరీలో అట్లా రాసుకున్న తర్వాత ఇప్పుడు మరి యూట్యూబ్లో పెడుతున్నానండి. దేవుడు వచ్చిన వాగ్దానం అనమాట. ఇవన్నీ ఇక్కడ దేవుడు మరి మోషే గారితో అంటున్నారు, నీకు ముందుగా నా దూతను పంపిస్తాను అంటున్నారు అనమాట. నువ్వు వెళ్ళి అందరికి ప్రకటించమంటున్నారు. అలాగే దేవుడు మరి నన్ను కూడా అనేకసార్లు మరి పల్లవ రాజ్యం సమీపిస్తుంది, మార్గం పొందమని ప్రకటించమని అందరికీ తెలియచేయమన్నారండి. మరి ఇంకా అందరూ మరి నరకంలోకి వెళ్ళకుండా మరి పల్లవ రాజ్యంలో ఉండాలని దేవుని కోరికండి. ఆయన సంకల్పం చెప్పిన మరి దేవుడు మరి నన్ను అనేక మందికి మరి చెప్పమన్నారన్నమాట. అందుకని ఇలా చెబుతున్నాను అనమాట. ఇంకా ఆయన నా నోట నీ మాటల నుంచి నా చేతి నుండి నన్ను కప్పిస్తాను అన్నారు. అలాగే ప్రతిదినం కూడా ఆయన మాటలు నాకు అందిస్తూ ఉంటారన్నమాట. ఒకసారి స్వరం ద్వారా మాడతారు, ఒకసారి బైబిల్ తీసి చూపిస్తారు, ఒకసారి మరి నా నోట్లో ఆయన మాటలు ఉంచుతారనమాట. ఆ విధంగా చూస్తున్నారనమాట. మరి ఇంకా స్వరం ద్వారా మాట్లాడతారు, ఈ విధంగా దర్శనాల ద్వారా మాట్లాడతారు. ఇంకా మరి దేవుడి స్వరం ద్వారా మరి 40 రోజున ఉపవాస ప్రార్థనలు మరి ఇంద్ర 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 నన్ను పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడైనా భయపడమక్కని ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాయి చూపించారండి. ఈ విధంగా మరి దేవుడు మరి మరి ఇంకా పెద్ద చెలువ తీసుకెళ్ళి కోతంతా నువ్వే కోయాలమ్మా అన్నారు. కోతంతో విస్తారమైన కోసేవారు కొద్దిమంది అని వాగ్దానం అన్నమాట. ఆ వాగ్దానాన్ని అలా నాకు దర్శనం ద్వారా చూపించారండి. స్వరం ద్వారా మాడారనమాట సేవ చేయమని. ఇంకా యెషయారు 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 అని 3 సార్లు మాడారండి. యెషయారులో కూడా యెషయా గారిని మరి సేవ చేయమని అడుగుతాడు దేవుడు. మరి అప్పుడు యెషయా గారు నేను ప్రభుని ఏం చేస్తానన్నారనమాట సేవ. మరి అలాగే నన్ను కూడా అలాగే మళ్ళీ సేవ చేయమని మాట్లాడారనమాట. ఆ దెయ్యం అంతా కూడా మాట్లాడారనమాట. ఆ తర్వాత మత్తయి 10వ అధ్యాయం 10వ అధ్యాయం 3 సార్లు స్వరంధరం మాడారు. ఈ విధంగా మరి స్వరంధరం మాడిన దేవుడు మన దేవుడు అండి, మాట్లాడే దేవుడు మన దేవుడు. ఈ విధంగా మనకు ఆయన దూతను ముందుగా పంపిస్తూ అంటున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉంటున్నారు. యాకోబు దేవుడు మనం ఆశ్రయమై ఉంటా అంటున్నారు. ఆయన గురించి మనల్ని ప్రకటించమంటున్నారండి. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి 3వ రోజున మరి తండ్రి కృపాశంలో ఉన్నారనమాట. వెళ్ళి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఆయన వచ్చి టైంకి మనం సిద్ధపడి ఉండాలని ఆయన చెప్తున్నారనమాట, ప్రకటించమంటున్నారనమాట. మన కొరకు రక్తం అంతా కాచి ప్రాణం పెట్టే దేవుడు అనమాట. ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టండి. మన దేవుడైన యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అనమాట. ఆయన మా మార్గంలో నడుచుకుంటే ఆయన విశ్వాసాధిపైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరిచే దేవుడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా మరి నమ్మినట్లు నా మహిమను చూస్తాను అంటున్నారన్నమాట. ఇంకా ఆయన మహింపరిచి ఆయన చేసిన వాగ్దానాన్ని కూడా ఆయన రచి దేవుడు సమర్థుడు. ఆయన మరి రూఢిగా విశ్వసించే విశ్వాసం వల్ల మనం బలం పొందుకోవాలన్నమాట. నిత్యంగా నీ దుర్దశను మరుస్తూ ఉంటున్నారు. దాటిపై నీటిని జ్ఞాపం చేసుకున్నట్టు నువ్వు జ్ఞాపం చేసుకుంటావు. భయపడద్దని చెప్పేసి నా దూత నీకు ముందుగా పంపిస్తాను అని చెప్పేసి భయపడద్దని చెప్పేసి నువ్వే అనారోగ్యంతో ఉన్నా, ఏదైనా ఉన్నావో దుఃఖంలో ఉన్నావో నేను ఆరోగ్యంతో నేను తీసేస్తాను, నీ పొందితే నీ స్వస్థత చేస్తాను. నీ యెహోవా నీ ఎదురు సర్వలోకం తొలగించి నీ ఎరిగిన ఎగిరితో వ్యాధి దొరబద్ది
దేశం పంపిస్తా అంటున్నారు, భయపడతా అంటున్నారు. నేను ఈ దేవుడైన నన్ను దిగులు పడొద్దని, బలపడతాను, సహాయం చేయమని, నీతి అనే రక్షణతో నేను ఆదుకుంటా అని చెప్పేసి ఏదైనా మాట్లాడారంటే ఇది ఈ ఒక మంది జీవితం నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వత్మగర ఘనమైన నామనికి ఎలా స్థుతిస్తున్నా తండ్రి. ఎనిమిది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చిన కొరకు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి జరిగింది దేశాలు దేవుడు నిర్దేవులు దగ్గర తెచ్చండి. అది ప్రశ్న ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనందుకును ఓదార్చండి. కుంగిన వారు లేకుండా రక్షణ తెచ్చేయండి. యవనస్తులను బలపరచండి. ఇతరులు రానే మీ శని మీద చదివింట ప్రభుత్వం ఇతరులలో ఉండే భాగం తెచ్చేయమని మా ప్రభు పేరేశ్వరైన యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.